శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారి జీవితంలో, ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ పరమశివయ్య శాసించిన విధంగానే ఈ యొక్క కుంభరాశి జాతకులకు మరో 24 గంటల్లో ఇదే జరగనున్నది. అయితే మరో 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, ఇక వాటి యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యా జీవితం, ఆరోగ్య జీవితం, కుటుంబ జీవితం, అలాగే ఆర్థిక జీవితం లాంటి అంశాలలో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో వీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలతో పాటుగా ఈ కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఈ యొక్క కుంభరాశి వారి గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అని ఎంతైనా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క శరీరం బలిష్టంగా ఉంటుంది, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు, మంచి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఈ రాశి వారు కనిపిస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పైనైనా చేయడానికి ఈ రాశివారు ముందు నిలుస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఎంతో శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఈ యొక్క కుంభరాశి వారు భిన్నంగా ఉండడానికి ఎంతగానో ఇష్టపడతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రక్కవారి శ్రమను ప్రత్యేకంగా కానీ లేదా పరోక్షంగా కానీ వీరు దోపిడీ అస్సలు చేయరు. ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, ఇతరుల యొక్క మనసు నొప్పించడం కానీ, ఇతరుల మీద వేరే వాళ్ళకి చాడలు చెప్పడం కానీ ఇలాంటివి ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి రానున్న 24 గంటల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా కెరీర్కి సంబంధించి కుంభరాశి వారికి ఈ సమయంలో అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి. అదేవిధంగా గతంలో ఎవరైతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన ఈ రాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో అధికమైన లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు గతంలో వీరు కార్యాలయంలో అంటే ఆఫీసుల్లో పనులు చేసిన కారణంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం యొక్క ఇంక్రిమెంట్ చూసుకుంటే అవి ఈ సమయంలో వీరికి ప్రమోషన్లో దిశగా పై అధికారులు అడుగులు వేస్తారు. అదేవిధంగా ఇది ఒక జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వృత్తి పనులు చేస్తున్నటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, అలాగే ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఈ కుంభరాశి వారికి అనుకోని విధంగా వీరికైతే శుభ ఫలితాలు వినబోతూ ఉన్నారు. అయితే స్త్రీ కారణంగా ఈ కుంభరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ మూలకంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా, అది ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇతర ఏ రంగాల్లో ఉన్నటువంటి ఈ కుంభరాశి జాతకులకు ఒక స్త్రీ ఇచ్చేటువంటి సహాయ సహకారాల కారణంగా మీరు ఖచ్చితంగా ఆ పనుల్లో విజయాలను సాధిస్తారు. అదేవిధంగా ఒక ముఖ్యమైన పని మీద మీరు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాల, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం
ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని అనుకున్న ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. ఇది కాకుండా మీకు జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లిగారు కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 24 గంటల్లో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుంది. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్నట్టు విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ యొక్క స్త్రీ నిర్ణయం మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి జాతకులు మాత్రం స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి, కుంభరాశి జాతకులకు మరో 24 గంటల్లో ఏ విధంగా వీరి జీవితం ఒక స్త్రీ కారణంగా మారిపోతుందో అనేటటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.